రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం కానీ ఏదో మేమేం భారతీయ జనతా పార్టీని మీ పార్టీలో తీర్మానం చేసి దీనికి బిల్లు ఆమోదం చేయండి అని నేను చెప్పలేను. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదం తెలియజేసి చేయండి అని చెప్తా ఉన్నాం. బహుశా దాన్ని అర్థం చేసుకోవటంలో వారికి ఏదైనా పొరపాటు ఏమైనా ఉందేమో అని నా అనుమానం. ఇటువంటి లీగల్ నోటీసులకి భయపడేవాడు కాదు బట్టి విక్రమార్క. ఐ స్టాండ్ బై వాట్ ఎవర్ ఐ సెట్. సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ లీగల్ నోటీసు ఆయన చెప్పిన దానికి, ఆయన నోటీస్ పంపించిన దానికి ఆ పార్టీ పరంగా ఏ రకంగా సమాధానం చెప్పాలో తెలుసు, వ్యక్తిగా నేను కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలో కూడా తెలుసు. when time comes I'll definitely answer that. సానుకూలంగా మీ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఆర్డినెన్స్ ద్వారానైనా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాను. ఇప్పటివరకు సానుకూలంగానే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగా ఉన్నాను అంటుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది బీసీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నమే చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మభ్యపెట్టే కార్యక్రమం ఇందులో ఏదైనా ఉందని అంటే వాళ్ళు చేశారు కాబట్టి అందరూ అట్లాగే చేస్తారనే ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. మేము మభ్య పెట్టాలనేటువంటి ఆలోచన ఉంటే మీకు తెలుసు, క్యాబినెట్లో రాగానే 4/2/2024 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సహచర సభ్యులందరితో మాట్లాడి ఈ క్యాబినెట్ తీర్మానం చేసేవాళ్ళు కాదు. క్యాబినెట్ తీర్మానం అయిన తర్వాత అసెంబ్లీలోనే పెట్టేవారు కాదు. అసెంబ్లీలో వారే ప్రవేశపెట్టి వారు మాట్లాడిన విధానం కూడా మీకు తెలుసు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి 10/10/2024 ప్లానింగ్ శాఖ ఈ క్యాస్ట్ సర్వేని పకడ్బందీగా చేయవని చెప్పి జీవో ఇచ్చేవాళ్ళు కాదు. ప్లానింగ్ శాఖని డిప్యూటీ సీఎంగా ఉన్న నేను ప్లానింగ్ శాఖను కూడా చూస్తా ఉన్నాను. ఆ శాఖ ఆ జీవో ఇచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు మొత్తం సభ అయ్యేంత వరకు కాన్స్టాంట్గా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ, సిఎస్ దగ్గర నుంచి కింది స్థాయిలో ఈ క్యాస్ట్ సర్వేలో పాల్గొన్న కింది స్థాయిలో అధికారి వరకు కూడా ఇంత పకడ్బందీగా చేసి దీన్ని స్పష్టంగా సభలో పెట్టేవాళ్ళం కాదు. ఇవన్నీ ఇంత పకడ్బందీగా చేసి పెట్టాం కాబట్టి ఈరోజు మేము దేశం మొత్తం మీద కూడా దీని మీద ప్రభావం చూపించి చివరికి దేశం కూడా దీన్ని తెలంగాణ మోడల్ ఫాలో కావాలనేటువంటి పరిస్థితి క్రియేట్ చేయగలిగాం. అంటే దట్ షోస్ అవర్ కమిట్మెంట్. మా సంకల్పం కానీ, మా నిబద్ధత కానీ వీటన్నిటి ద్వారానే మీకు అర్థం అవుతాం. దీంట్లో ఏమాత్రం ఇది ఉన్నా కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి సాక్షాత్ నరేంద్ర మోడీ గారు కూడా మేము కూడా చేస్తామనేటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాదు. సో దీంట్లో మేమొక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న స్టేక్ హోల్డర్స్, అనేక రకాలైనటువంటి మీడియా హౌసెస్, లేకపోతే మీడియా మిత్రులు కూడా చాలా మంది దీనిపైన విరివిగా ప్రాచుర్యం కల్పించడమే కాదు, అందరూ పాల్గొనేటట్టు కూడా చేశారు. సక్సెస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ యాజ్ ఎ హోల్, సక్సెస్ స్టోరీ. ఈరోజు తెలంగాణ స్టేట్ ఈరోజు దేశానికి ఒక రోల్ మోడల్గా మారింది. స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు క్యాస్ట్ సర్వే ఈ రకంగా జరగలేదు. మొట్టమొదటిసారి ఇది తెలంగాణలో జరిగింది. ఆ తెలంగాణలో జరిగిందే రేపొద్దున దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తాం. అధికారికంగా జనాభా లెక్కలు జరుగుతున్నాయి కదా, అధికారికంగా తెలంగాణ గవర్నమెంట్ రేపు సెంట్రల్ గవర్నమెంట్ చేసే క్యాస్ట్ సెన్సస్ కి ఇది వాడుకోండి, ఇది మేము అఫీషియల్ గా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో చేశాము, రేపు జనాభా లెక్కలు కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే చేస్తారు. సేమ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసి కూడా
సేమ్ వర్క్ రిపీటెడ్ గా జరుగుతుంది కాబట్టి సార్ తెలంగాణలో ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ అయింది కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళే చేయడం ఎందుకని మీరు సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ డిపార్ట్మెంట్ కి ఇది అఫీషియల్ గా పంపిస్తారా? No, no. See, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది ఈ సంవత్సరం చేయదు కదా. ఈ సంవత్సరం ఇప్పుడు చేసేది అయితే ఇప్పుడే ఇస్తాం. బట్ వాళ్ళు చేసే సంవత్సరం వేరు. అప్పటికల్లా జన మరణాలు ఉంటాయి, మార్పులు ఉంటాయి. ఇప్పుడు చేస్తారు, చేయరు, తప్పే ఉంది. దేశం అంతా చేస్తూ ఉంటారు. కేంద్ర హోంశాఖ నుంచి మన స్టేట్ గవర్నమెంట్కి ఏదైనా వివరణ కోరినటువంటి సందర్భాలు ఉన్నాయా సార్? అంటే ఈ బిల్లు మీద ఏంటి ఎలాంటి అంశాలు ఉన్నాయి అన్నటువంటి దాని మీద ఎక్స్ప్లెనేషన్. కేంద్ర ప్రభుత్వం ఏ సమాచారం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం 24/7 అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం అనేది ఇవ్వటానికి సిద్ధంగా ఉంది, పంపిస్తున్నాం. నో ఇష్యూ. సార్ ఇప్పటికిప్పుడు 9th షెడ్యూల్